హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఫేమస్ ప్లేసెస్ అయిన జగన్నాథం టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి రావడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుంది. అది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. సో మీరు ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూసేసేయండి. మనకి ఈ టెంపుల్ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 12లో లొకేట్ అయింది. ఇది కేబీఆర్ పార్క్కి నియర్ బై ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 AM to 12 PM అండ్ 5 PM to 9 PM లోనే ఓపెన్ ఉంటుంది. ఈ ఆలయాన్ని ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్కి ప్రతిరూపంగా 2009లో నిర్మించడం జరిగిందని ఇక్కడ వారు చెప్తున్నారు మనకి. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ ఆలయాన్ని చూసిన వెంటనే మనకి చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. లోపల కూర్చున్నప్పుడు బాగా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్లోకి వచ్చినప్పుడు మనకు ఒక జగన్నాథుడే కాకుండా గణపయ్య స్వామి, నెక్స్ట్ శివుడు, మహాలక్ష్మి అమ్మవారు, ఆంజనేయుడు, అన్ని టెంపుల్స్ ఉంటాయి. సో మనకి ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మల్టీ టెంపుల్కి వచ్చినంత ఫీలింగ్ వస్తుంది. చాలా క్రౌడ్గానే ఉంది. నాకైతే పర్సనల్గా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది. ఒకసారి ఈ టెంపుల్ వైబ్స్ చూద్దాం. సో చూశారు కదా, ఇక్కడ ఉన్న టెంపుల్ మొత్తం కవర్ చేయడానికి చాలా వరకు ట్రై చేశాను. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే ఈ టెంపుల్ చుట్టూ ఉన్న వాల్స్ పైన రామాయణం, మహాభారతం, ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాలు అన్నీ చాలా చక్కగా చిత్రీకరించబడ్డాయి. ఇక ప్రసాదం విషయానికి వచ్చేసరికి ఇక్కడ ప్రసాదం మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకు లభిస్తుంది. ఇక్కడ ప్రసాదం కౌంటర్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రసాదం లభిస్తుంది. ఒకటి లడ్డూ రూపంలో, ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంకోటి మడత కాజా రూపంలో వీరు మనకి ప్రసాదంగా భక్తులకు అందజేస్తున్నారు. ఇక్కడికి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ కపుల్స్, ఇంకా చిన్నపిల్లలు తీసుకొస్తే చూడటానికి చాలా బాగుంటుంది. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సజెషన్ ఏంటంటే ఇక్కడికి రావాలంటే మీరు కొంచెం ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి. నేను మీకు ఫస్ట్లో ఒక బెనిఫిట్ అని చెప్పాను కదా, ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఒక 1.5 కిలోమీటర్ దూరంలో మనకి చిన్న తిరుపతి ఉంటుంది. దాన్ని జూబ్లీ హిల్స్ తిరుపతి అంటారు. మనకి తిరుపతి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. ఇక్కడ మనకి తిరుపతిలో లాగే అన్నప్రసాదం కూడా అవైలబుల్గా ఉంటుంది. మేమైతే ఈ టెంపుల్ని దర్శించుకోవడం మిస్ అయ్యాము, మీరు మిస్ అవ్వకండి. సో ఇదండి, ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.